हम लोग बेड सीट लेके गए पंचर शॉप में सोने के लिए, तो काउंटर से जंप किया तो सीसीटीवी कैमरे का जो लाइट जलता उस रोशनी में हम लोग देखा तो इतना बड़ा और इतना मोटा वो जंप करके भागा। हम लोग डर के पीछे हट गए। कितने बजे? समथिंग 11 बज रहा था लगभग नाइट को। और क्या था? तो हम लोग पहचान तो नहीं पाए, लेकिन हम लोग थोड़ा नजर लगाए तो बिल्ली हम लोग को समझ में, कैट समझ में नहीं आया और कुछ समझ में आया। మా గ్యాస్మోడ్ గ్రామంలో ఒక రైతు పొలంలో కుక్కలు 2 కుక్కలు ఉండే. ఆ కుక్కను మొత్తం తీసి కనిపించకుండా అయిపోయింది. ఇంకో కుక్క కొంచెం దాని పట్టినయి కడుపులో తీసి చీరేసిన కాళ్ళు. సేమ్ అది మేము గిట చిరుతపుల్లాగా అనుకుంటున్నాం. ఇక్కడ పక్కనే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి దగ్గర సీసీ కెమెరాలో మాత్రం చిరుతపుల్లాగా అగుపడుతుంది. కావున మా గ్రామ రైతులందరూ కూడా ఎవరు బౌలకాడికి పోకుండా భయభ్రాంతులకు గురవుతున్నారు. కావున అధికారులందరూ కూడా ఈ యొక్క తొందరగా ఈ చర్య తీసుకున్నా కానీ మనకి నిన్న ఏదైతే చిరుత గాన్స్మాయిగూడ విలేజ్లో సంచరిస్తుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు మార్నింగ్ 7 గంటల సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మేము గాన్స్మాయిగూడలో తిరుగుతుంటే శంకరాపూర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమనంటే నైట్ 11 గంటలకు ఇట్లా టీ పార్క్ హోటల్లో అక్కడ ఉన్నటువంటి 3 వ్యక్తులు చూసిరని చెప్పేసి ఫోన్ వస్తే ఇక్కడికి రావడం జరిగింది. ఈ చిరుత సంచరిస్తుంది అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ ముఖ్యంగా రైతులు ఏంటంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. దీన్ని అధికారులు ఇంకా కొంచెం బాగా శ్రద్ధతో తీసుకొని దాన్ని బంధించి తీసుకెళ్లారని కోరుతున్నాం. అంటే పులి అని కాదు అయినా అని ఏదైతే నిర్ధారణకు అయితే వాళ్ళు రాలేదో అయితే దాని ఫుట్ ప్రింట్స్ అయితే తీసుకున్నారు. ఫుట్ ప్రింట్స్ మేము కూడా గూగుల్లో చెక్ చేసినాము. సేమ్ చీతా టైప్ ఉన్నాయి ఫుట్ ప్రింట్స్ కూడా. గూగుల్కి మా ఇక్కడ ఉన్న ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ చేస్తే సేమ్ చీతా టైప్ అయితే కనబడుతున్నాయి. మార్నింగ్ కూడా ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ తిరిగినట్టు ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన ఏదైతే గ్యాస్మోడ గ్రామానికి పులి మాదిరిగా ఉన్నది విచ్చేసింది అనేది చెప్పారు. కాబట్టి అది కరెక్ట్గా అటవీ శాఖ అధికారులు ఆ డిపార్ట్మెంట్ ఏవైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఉన్నారో వాళ్ళు వచ్చి నిర్ధారణ చేస్తారు. ఇది అద్దులు చూసారు కాబట్టి దాన్ని ఎక్కడ ఇంకా నిర్ధారణ చేసి చెప్పలేరు. అదేవిధంగా మేము 2 గ్రామాల ప్రజలను శంకరాపురం మరియు గ్యాస్మేగూడ గండిగూడ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైతే బయటికి పొలాల కాడికి వెళ్ళేటప్పుడు జర ఇద్దరు పోయి చేతిలో కర్రలతో పోవాలని చెప్తున్నారు. ఎందుకంటే అనుమానం ఉన్నది కాబట్టి అది ఇంకా నిర్ధారణ చేయవలసిన పని ఉన్నది కాబట్టి నిర్ధారణ మన ఫారెస్ట్ అధికారులు చేయాలి. అది ఇక్కడ గిట శంకరాపురం టీ పార్క్ దగ్గర గిట వచ్చింది అనేది ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏందనేది ఇంకా నిర్ధారణ చేయలేదు. కాబట్టి 2 గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. శంకరాపురం, గ్యాస్మేగూడ, గండిగూడ ఈ 3 గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పక్కన గండిగూడ దగ్గర ఫారెస్ట్ దగ్గర 120-150 ఎకరాల ఫారెస్ట్ ఉన్నది కాబట్టి, అదేవిధంగా శంకరాపురం ఆనుకొని గుల్లూరు ఫారెస్ట్ పెద్ద ఫారెస్ట్ అది 500 నుంచి 1000 ఎకరాల వరకు ఉన్నది కాబట్టి పెద్ద ఫారెస్ట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నాయా లేవా అనేది నిర్ధారించవలసిన బాధ్యత ఫారెస్ట్ అధికారులది. కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి, వచ్చినాయి ఏంటివి అనేది పులులా ఇంకా వేరేవా దాని రకం సంబంధించిన వేరే ఏమేమన్నా ఉన్నాయా అనేది అనుమానం ఉన్నది. కాబట్టి అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు, రైతులు. కాబట్టి పొలాలకు వెళ్ళే రైతులు అందరము జాగ్రత్తగా ఉండాలని, ఈ యొక్క 2-3 రోజులు ఈ ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేసేంత వరకు మనం జాగ్రత్త ఉండాలని 3 గ్రామాల ప్రజలకు మేమందరము గ్రామ ప్రజల తరపున 2 గ్రామాల పెద్దల తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గత వారం రోజుల నుంచి గ్యాస్మేగూడలో లేగ దూడల పైన, కుక్కల పైన వింత అంటే అది తెలియని జంతువు దాడి చేయడం జరుగుతున్నది. దాన్ని మా మిత్రుడైనటువంటి పట్టణ వాళ్ళ ఇంటికాడ సీసీ ఫుటేజ్ చూస్తే మాకు చిరుతలాగా ఆనవాళ్ళు కనిపించినాయి. అయితే ఇది ఏంటంటే నిన్న మొత్తం కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా నిన్నటికి మళ్ళీ నిన్న రాత్రి కూడా మళ్ళీ చిరుత తిరిగినట్టు ఆనవాళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటది అంటే రైతుకు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి మొత్తం బావులకాడి పోవడానికి భయభ్రాంతకు గురవుతున్నారు. దీనిపైన వెంటనే అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గ్రామానికి కోరుతా ఉన్నాము. ఏదైతే ఆ చిరుతన అయినా ఏదైనా అయినప్పటికీ కూడా ఆ జంతువుని బంధించే వరకు మా గ్రామస్తులు భయం దాంట్లోనే ఉన్నారు. ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.